డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ క్యాటరాక్ట్? ఆన్సర్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ది క్రిస్టలిన్ లెన్స్ ఆఫ్ పీపుల్ ఎట్ ఓల్డ్ ఏజ్ బికమ్స్ మిల్కీ అండ్ క్లౌడీ. సహజంగా ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ మన కంటిలో ఉన్నటువంటి ఐ లెన్స్ చుట్టూ వైట్ కలర్ లేయర్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది. దీన్నే మన భాషలో శుక్లం అంటాం, చుక్కడం అంటారు కొంతమంది. సో ఈ చుక్కడాన్ని ఇంగ్లీష్లో క్యాటరాక్ట్ అంటాం. సో ఈ క్యాటరాక్ట్ ఎలా వస్తుంది అంటే లెన్స్ చుట్టూ వైట్ కలర్ లేయర్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది. ఆ కండిషన్నే క్యాటరాక్ట్ అంటున్నాం. సెకండ్ క్వశ్చన్, హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ అవైలబుల్ ఇన్ ఎర్త్ క్రస్ట్? మన ఎర్త్ క్రస్ట్లో కార్బన్ పర్సెంటేజ్ ఎంత ఉంది? ఆన్సర్ ఈజ్ 0.02%. నెక్స్ట్, మనకి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ పర్సెంటేజ్ అడుగుతూ ఉంటాడు. అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ పర్సెంటేజ్ 0.03%. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అడుగుతున్నటువంటిది హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ అవైలబుల్ ఇన్ ఎర్త్ క్రస్ట్. కార్బన్ డయాక్సైడ్ ఇన్ అట్మాస్ఫియర్ ఈజ్ 0.03%. కార్బన్ ఇన్ ఎర్త్ క్రస్ట్ 0.02%. అర్థమైంది కదా స్టూడెంట్స్? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఆఫ్ హైడ్రోజనేషన్? ఆన్సర్ ఈస్ టు ప్రిపేర్ వెజిటేబుల్ గీ ఫ్రమ్ వెజిటేబుల్ ఆయిల్స్. అంటే వెజిటేబుల్ ఆయిల్స్ నుంచి వెజిటేబుల్ గీ అనేటటువంటిది తయారు చేయటాన్ని హైడ్రోజనేషన్ ప్రాసెస్ అంటాం. ఇది ఇండస్ట్రీస్లో మన హైడ్రోజన్ ప్రాసెస్లో వనస్పతి డాల్డా అంటాము, డాల్డా ప్యాకెట్స్. ఓకే, సో దాన్ని వనస్పతి అనే పేరుతోటి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వెజిటేబుల్ ఆయిల్ నుండి వెజిటేబుల్ గీ మనం తయారు చేస్తున్నాం. ఇది ఒక ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఆఫ్ హైడ్రోజనేషన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్? వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్? సో ఆన్సర్ ఈస్ CH3COOH. దీన్నే మనం ఎసిటిక్ యాసిడ్ అని పిలుస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఇథనాల్? ఆన్సర్ ఈస్ C2H5OH. దీన్నే మనం ఇథైల్ ఆల్కహాల్ అని కూడా పిలుస్తున్నాం, గుర్తుపెట్టుకోవాలి ఈజీగా. సిక్స్త్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్ వెన్ లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం? గివ్ ద రీజన్. ఇక్కడ క్వశ్చన్ బీ కేర్ఫుల్. రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. లైట్ రేరర్ మీడియం నుండి డెన్సర్ మీడియంలోకి ట్రావెల్ చేస్తుంది. ఏం జరుగుతుంది అని ఇస్తున్నాడు. ఆన్సర్, లైట్ బెండ్స్ ఎట్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ ద టూ మీడియమ్స్ అండ్ మూవ్స్ టువర్డ్స్ ద నార్మల్ లైన్. సో లైట్ అనేటటువంటిది బెండ్ అవుతుంది. ఎక్కడ బెండ్ అవుతుంది? టూ మీడియంస్ని సపరేట్ చేస్తున్న లైన్ ఇంటర్ఫేస్ అని పిలుస్తున్నాం. ఆ ఇంటర్ఫేస్ దగ్గర బెండ్ అయి ఎట్లా వెళ్తుందంట? టువర్డ్స్ ద నార్మల్ లైన్. బీ కేర్ఫుల్, టువర్డ్స్ ద నార్మల్ లైన్. సో లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, ఇట్ bends at the interface of the two mediums and moves towards the normal line. What is the reason here? What is the reason? Reason is speed of light is decreases. So due to decreasing speed of light bends at the interface and moves towards the normal line. That is the answer. ఇక్కడ డయాగ్రామ్ ఒక్కసారి గమనించండి. ఆ టార్చ్ లైట్ నుండి వస్తున్నటువంటి లైట్ రే ఎయిర్ మీడియం నుండి వస్తుంది. ఎయిర్లో గుండా వాటర్లోకి వస్తుంది. ఎయిర్ ఈజ్ ఏ రేరర్ మీడియం, వాటర్ ఈజ్ ఏ డెన్సర్ మీడియం. సో ఇట్ టచెస్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ ది టూ మీడియమ్స్. సో జాగ్రత్తగా గమనించండి, ఎక్కడైతే మనకు 90 degrees ఉన్నాయో ఇక్కడ లైట్ రే బెండ్ అవుతుంది. ఇక్కడ బెండ్ అవుతుంది. బెండ్ అయి యాక్చువల్ పాత్లో వెళ్లకుండా మూవ్స్ టువర్డ్స్ ద నార్మల్ లైన్, నార్మల్ లైన్ వైపు బెండ్ అయి ట్రావెల్ చేస్తుంది. సో దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలరు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్ వెన్ లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం? సో గివ్ రీజన్. ఆన్సర్, సో light bends at the interface of the two mediums and moves away from the normal line. Here light traveling from denser medium to rarer medium
Here what happened? What is the reason here? So reason, speed of light is increases. Due to speed of light is increases, light bends at the interface and moves away from the normal line. ఓకే, సో బీ కేర్ఫుల్. సో ఇంతకుముందు క్వశ్చన్లో నేను చెప్పి ఉన్నాను, లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, ఇట్ బెండ్స్ ఎట్ ద ఇంటర్ఫేస్. బోత్ కేసెస్లో కూడా బెండ్ అవుతుంది. ఎక్కడ బెండ్ అవుతుంది? ఇంటర్ఫేస్ దగ్గర బెండ్ అవుతుంది. అయితే బెండ్ అయిన తర్వాత ఎలా వెళ్తుంది అనేటటువంటిది మనం గమనించాలి. సో రేరర్ మీడియం నుండి డెన్సర్ మీడియంకి వెళ్తున్నప్పుడు refracted ray moves towards the normal line. Here in this question light ray traveling from denser medium to rarer medium, so light ray moves away from the normal line. So look the diagram here students, look the diagram here. So డెన్సర్ మీడియం టు రేరర్ మీడియంకి వస్తుంది. ఆ లైట్ రే యారో మార్క్ని మీరు గమనించండి, యారో మార్క్ని గమనించండి. హియర్ ఇన్ దిస్ సిట్యువేషన్ angle of refraction is greater than angle of incidence. Angle of refraction is greater than angle of incidence because of speed of light is increases. Speed of light is increases. So when a light is traveling from denser medium to rarer medium, it bends at the interface and moves away from the normal line due to speed of light increases. సో ఆ రీజన్స్ని మీరు ఒక్కసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 8th క్వశ్చన్, వాట్ ఆర్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్? మనకున్నటువంటి ఎలిమెంట్స్ 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటన్నిటిలో ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్ ఏంటి అని అంటే ఆన్సర్ ఈస్ మెటల్స్. నెక్స్ట్ వాట్ ఆర్ ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్స్? మనకున్న 118 ఎలిమెంట్స్లో ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్స్ ఏంటి అని అడుగుతాడు. ఆన్సర్ ఈస్ నాన్ మెటల్స్. నెక్స్ట్ 10th క్వశ్చన్, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రెండ్లీ ఎలిమెంట్? మన నేచర్లో మనకు ఫ్రెండ్లీగా ఒక ఎలిమెంట్ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఆ ఎలిమెంట్ని మనం తీసుకుంటూనే ఉన్నాం. మన బాడీయే ఆ ఎలిమెంట్తో కన్స్ట్రక్ట్ అయింది అనుకోవచ్చు. సో మనకి ఫ్రెండ్లీ ఎలిమెంట్కి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ఆన్సర్ ఈస్ కార్బన్. నెక్స్ట్ 11th క్వశ్చన్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ డిటర్జెంట్స్? సో ఇక్కడ మనం వచ్చేసరికి డిటర్జెంట్స్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనేటటువంటిది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఆన్సర్ ఈస్ టు మేక్ షాంపూస్. మనం డైలీ హెడ్ బాత్ కోసం వాడుతున్నటువంటి షాంపూస్ తయారు చేయడం కోసం. అండ్ సెకండ్ వన్, టు మేక్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ క్లీనింగ్ క్లోత్స్ని క్లీనింగ్ చేయడం కోసం వాడేటటువంటి వాటిని డిటర్జెంట్స్ అంటారు. ఓకే, బీ కేర్ఫుల్. బాడీ వాష్ కోసం వాడేది సోప్స్ అని పిలవాలి. క్లోత్ వాష్ కోసం వాడుతున్నటువంటి వాటిని డిటర్జెంట్స్ అని పిలవాలి. సో ఇక్కడ యూజెస్ ఆఫ్ డిటర్జెంట్స్ కంపల్సరీగా అడుగుతాడు, జాగ్రత్తగా చూడండి. ఓకే, టు మేక్ షాంపూస్, టు మేక్ ప్రొడక్ట్స్ ఫర్ క్లీనింగ్ క్లాత్స్. సో బీ కేర్ఫుల్. 12th క్వశ్చన్, వాట్ ఈస్ ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ? సో ఆన్సర్ ఈస్ కిలోవాట్ అవర్. దీన్ని మనం యూనిట్గా పిలుస్తూ ఉన్నాం, యూనిట్. సో మనకి కరెంట్ బిల్ వచ్చినప్పుడు యూనిట్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏంటి? ఇట్ ఈస్ ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ. స్టూడెంట్స్ దయచేసి దీన్ని మరొకసారి జాగ్రత్తగా చూడండి, చూసి జాగ్రత్తగా రాసుకొని చదువుకోండి. ఎగ్జామ్స్లో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.